హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చిట్టి కాజాలు. చూడటానికి ఎంత బాగున్నాయో కదా, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. ఈ చిట్టి కాజాలను పొరలు పొరలుగా, జ్యూసీగా, క్రంచీగా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. 2-3 డేస్ అయినా సరే ఇంతే జ్యూసీగా ఉంటుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్ వరకు మైదా పిండి ఇలా జల్లించుకుని పెట్టుకోవాలండి. ఇలా జల్లించడం వల్ల పిండి అంతా కూడా పొడి పొడిగా అవుతుంది, ఎక్కడా కూడా ముద్దలుగా ఉండదు. ఏ స్వీట్స్ చేసినా సరే ఇలా పిండిని ముందుగా జల్లించి పెట్టుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సోడా, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా పిండిని కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనము చేతితో ఒత్తి పట్టినట్టయితే పిండి మనకి ముద్దలాగా అవ్వాలి. ఒకవేళ అలా అవ్వలేదు అంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అనేది వేసుకోండి. ఇలా ముద్దగా అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ సెమీ సాఫ్ట్గా పిండిని అనేది కలిపి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సెమీ సాఫ్ట్గా పిండిని అనేది తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని ఒక 10 or 15 మినిట్స్ వరకు కూడా నాననియాలి. ఇలా పిండి నానినట్టయితే కాజాలు మంచిగా వస్తాయి. ఈ పిండి నానేలోపు మనము స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3/4 కప్పు వరకు షుగర్ని వేసుకొని 3/4 కప్ వాటర్ని కూడా పోసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. ఇలా చక్కెర అడుగంటకుండా ఉండడానికి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇలా పూర్తిగా చక్కెర కరిగిన తర్వాత 4-5 ఇలాచీలను పౌడర్ చేసుకుని దీంట్లోకి వేసేసుకోవాలి. అలానే కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా వేసుకోవాలి. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, నేను జస్ట్ కలర్ కోసం వేస్తున్నాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఈ పాకాన్ని జస్ట్ మనకి కొద్దిగా జిగురు పాకం వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేతితో ఇలా ముట్టుకున్నట్టయితే జిగురుగా అంటుకుంటుంది. అలా అంటుకున్నట్టయితే పాకం రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకి పెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మనం తడుపుకున్న పిండిని తీసుకుని మరొకసారి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని హాఫ్ కింద, అంటే 2 పిండి ముద్దల కింద చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని మనం చపాతీలని ఎలా అయితే రోల్ చేస్తామో సేమ్ అలానే పొడి పిండి వేసుకుంటూ చపాతీ కన్నా కూడా ఇంకా పల్చగా వచ్చేటట్టు వీటిని తాల్చుకోవాలి. మనం ఎంత సన్నగా తాలిస్తే కాజా అనేది అంత క్రిస్పీగా వస్తుందండి. సో ఇది మైదా పిండి కాబట్టి సన్నగా తాల్చడానికి కొద్దిగా కష్టం అవుతుంది, కాకపోతే సన్నగానే తాల్చుకోవాలి. ఇలా సన్నగా తాల్చుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా 3 సైడ్స్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన పొడిపిండి చల్లుకొని రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి నూనె కానివ్వండి లేదంటే నెయ్యి కానివ్వండి వేయాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ పొడిపిండి వేసుకుని మాత్రం రోల్ చేసుకుంటే సరిపోతుంది. మనం రోల్ చేసే ప్రతిసారి కూడా ఇలా పొడిపిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. అలానే టైట్గా కూడా రోల్ చేసుకోవాలండి. దానివల్ల కాజా అనేది విడిపోకుండా ఉంటుంది. సేమ్ మొత్తం అంతా కూడా ఇలా రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వాటర్ని అనేది అప్లై చేసుకోవాలండి. ఇలా వాటర్ని అప్లై చేసుకుని స్టిక్ చేసినట్టయితే విడిపోకుండా ఉంటుంది. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేది కట్ చేసేసేయండి. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని మనకి నచ్చిన సైజులో కాజాన్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాజాలని నేను చూపిస్తున్న విధంగా ఫింగర్ తోటి ప్రెస్ చేయండి. దీనివల్ల లోపల పొరలన్నీ కూడా అతుక్కున్నట్టు అవుతాయి. మనం ప్రిపేర్ చేసుకున్న కాజాలన్నిటినీ కూడా ఇలానే ఫింగర్ తోటి ప్రెస్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని సరిపడేంత ఆయిల్ని పోసుకొని స్లో ఫ్లేమ్లో
ఆయిల్ని వేడవనివ్వండి. మరీ ఆయిల్ ఎక్కువగా వేడవ్వకూడదండి. జస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కాజాలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కాజాలను వేయాలండి. ఎందుకంటే లోపడంతా కూడా పొరలు పొరలుగా మనము రోల్ చేసుకొని పెట్టాం కదా, అదంతా కాలడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆయిల్ అనేది ఎక్కువగా వేడైనప్పుడు వేస్తే పైన కలర్ వస్తుంది కానీ లోపల మాత్రం పిండి పిండి లాగానే ఉంటుంది, మంచిగా కాలదు. సో ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయిల్ లైట్గా వేడిగా ఉండగా మాత్రమే ఈ కాజాలను వేయండి. ఈ కాజాలు కంప్లీట్గా కాలడానికి ఒక 10 to 15 మినిట్స్ వరకు కూడా టైం పడుతుందండి. 10 మినిట్స్ తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తుందండి. అలా వచ్చిన తర్వాత వీటిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలోకి వేసుకుంటే సరిపోతుంది. ఇలా పాకంలోకి వేసుకున్న తర్వాత 2 to 3 అవర్స్ వరకు కూడా పక్కకి పెట్టేసేయండి. అలా పక్కకి పెట్టినట్టయితే ఈ పాకం అంతా కూడా కాజా లోపల వరకు ఇంకుతుంది. 3 అవర్స్ తర్వాత వీటిని ఈ పాకంలో నుంచి తీసి ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. పాకంలో అలానే కూడా ఉండనీయకూడదు. అలా ఉంచినట్టయితే కాజా మెత్తగా అయిపోతుంది. సో కంపల్సరీ వీటిని తీసుకుని బాక్స్లో అనేది స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. అంతేనండి, చిట్టి చిట్టి కాజాలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా. మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పే ఈ ట్రిక్స్ని ఫాలో అవుతూ చేసేసుకోండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.